హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను మీకు రాఖీ గడి బాతింగ్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా రాఖీకి స్నానం చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంకా రాఖీ గడి బాత్ స్టోరీస్ అయితే వినండి. ఇంక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఖీ దా లాల్ పోచుకుందాం, దా లాలా దా లాల్ పోచుకుందా, దా దా కమ్ కమ్ రాఖీ కమ్ కమ్. రావా? లాల్ పోసుకోవా? స్నానం చేయవా నువ్వు? కాలు చూడు, వాకింగ్కి వెళ్ళి ఎలా చేసుకున్నావు, బురద బురద చేసుకున్నావు. ఓ లాలంటే నిద్ర వచ్చేస్తుందా నీకు? స్నానం చేసుకుందామంటే నిద్ర వచ్చేస్తుందా? ఓయమ్మో నిద్ర. లేగు లేగు లేగు, యాస లేకు, లేగు లేగు లేగు, లేకవా, లేగు. దానా దా, దావా లాలొద్దా, దావా దా. వా దాయే బొమ్మ, దా బొమ్మ, దా బొమ్మ, దా 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 ఇటు దా దా దా. అదిగో దాయి, దాయే నానా. దాగున్నావేటమ్మా? అక్క దాగున్నావా? ఎందుకు దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నావు రా? అక్కడ అక్కడ ఎందుకు దాక్కున్నావు? తలుపు వెనకాల దాక్కున్నావా? కనిపించట్లేదా నాకు నువ్వు? తలుపు వెనకాల దాక్కున్నావా? దారాకి దానా, లేట్ అయిపోతుంది దారా. దా లాలొద్దా నీకు? ఎప్పుడు పోసుకుంటావు? ఎప్పుడు చేస్తానని వద్దంటావు? చేసుకోవా? సంవత్సరం అంతా అలాగుంటావా స్నానం చేయకన్నా? చీ కంపు అంటారు, చీ కంపు, చీయాక. అక్కడ దాగాను వాళ్ళగా ఏటి బాధ? దా తల్లి. మమ్మీ మమ్మీ జోజ్కి కికి వెళ్ళిపోతుందానా? మమ్మీ జోజీ కికి పోతుంది, కికి పోతుంది. నువ్వు వచ్చి లాల్ పోసుకు, నువ్వు కూడా వెళ్దువా? దా దా దా, లాల్ పోచుకుంటే కికి తీసుకెళ్తారు. లాల లాల లాల్ రా. వీడిని ఇప్పుడు ఇలాగా ఎత్తుకొని తీసుకెళ్ళి ఇందులోన దించేస్తాను. రాఖీ ఇక్కడ చూడు, ఎక్కకొచ్చావు రాఖీ. రాఖీ ఇక్కడ చూడు, నువ్వు ఎక్కకొచ్చావు రాఖీ, ఎక్కకొచ్చావు. ఇదిగో లాల 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 చేసుకుంటావా? చేయించినా స్నానం చేసుకుంటావా? ఇక్కడ చేసుకోవా? జలకాలాడుతావా? మేకపిల్లలాగా అయిపోయి పెట్టి, మేకపిల్లలాగా. ఇది ఎవరి షాంపూ నాన్న? ఏంటి షాంపూ? ఓల్డ్ షాంపూ ఇది. నీ షాంపూవా? నీకు దీంతో నా స్నానం చేస్తారు. ఏం షాంపూ ఇది? షాంపూ నాకుతున్నావేట్రా? నీ షాంపూవా? నేనైతే మా రాఖీ కోసం ఈ కొనసెప్ కీటో కొనజెల్ షాంపూ అయితే యూజ్ చేస్తాను. ఇది డాక్టర్ రికమెండెడ్ షాంపూ. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ర్యాషెస్ ఇచ్చింగ్ ఏం రాకుండా యూజ్ అవుతుందని. నువ్వు ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి? ఏడపోతావు? దా ఇక్కడే ఉండు, ఇంకా వాడికైతే షాంపూతో మంచిగా బాడీ మొత్తం మసాజ్ చేయాలన్నమాట. అప్పుడే సైలెంట్గా ఉంటాడు, లేదంటే మాత్రం గురు 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 ఆడు భయపడతాడు నన్ను. ఇంక అందుకే ఇంత సైలెంట్గా చేయించుకుంటున్నాడు. స్నానం చేసినంతసేపు చాలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా తొడవడానికి వచ్చినప్పటికే చాలా పెద్ద టాస్క్. అసలు తొడవనివ్వడు, కరిచేస్తానని చెప్పి భయపెడతాడు, ఆ గోకుతాడు, ఏదో దవ్వుతా ఉంటాడు ఆ కుర్చీని. ఏం దవ్వుతాడో మరి, వాడికి అక్కడ ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు. ఇంకా నేనైతే వాడి హెయిర్ బాగా డ్రై అవ్వాలని చెప్పి ఫ్యాన్ అయితే పెట్టి అలా దువ్వుతూ ఉంటాను. మంచిగా కోమ్ చేయాలి, ఎందుకంటే షిజ్జూస్కి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి ట్యాంగిల్స్ రాకుండా ఎక్కువగా కోమ్ చేస్తూ ఉండాలి. కానీ వీడైతే అసలు కోమ్ చేయడానికి ఇష్టపడ్డు. అదిగో అదిగో అక్క అక్క, అదిగో 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 అదిగో. అన్నానా వెళ్ళమందాన్ని? ఎందుకు వచ్చింది మన ఇంటి దగ్గరికి? వెళ్ళమన్నా ఎందుకు వచ్చిందిరా అది? అదిగో చే
పంపించు, దాన్ని పంపిస్తాడు అంటాడు. పంపించంటే పంపించినానా, అది వచ్చింది అక్కడికి, అదిగో ఆవు, దాన్ని పంపించు. అది ఎందుకు వచ్చింది మన ఇంటికి? పంపించమని చెప్పు. వెళ్ళు అంటే వెళ్ళు, వెళ్ళు. రాగి గడు చెప్తున్నాడు వెళ్ళే. ఇదిగోరా నీ దువ్వునా, దువ్వుకోరా, నువ్వు దువ్వుకో. ఇదిగో దువ్వునా, దువ్వుకో, దువ్వుకో. దువ్వుకోలేవు, దువ్వుతో అరుస్తావు. ఇంకా స్నానం చేసి హెయిర్ డ్రై అయినాక వాడికైతే జూమీస్ వస్తాయి. ఇంకా ఇళ్ళల్లో పరిగెడతా ఉంటాడు. ఆ టైంలో ఏది దొరికినా అసలు వదలడు. ఇంకా అది పట్టుకొని పరిగెడతానే ఉంటాడు. ఇంకా పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి వాటర్ తాగేసి అప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్తాడు. ఇంకా కర్ర ఎందుకు పట్టుకున్నావు రాకీ? కర్ర ఎందుకు పట్టుకున్నావు? కర్ర నేను నిన్ను కొట్టడానికి పట్టుకున్నాను, నువ్వెందుకు కర్ర పట్టుకున్నావు? నాకు కొడతావా? వాడి రోజు అందరినీ కరుస్తున్నాడని చెప్పి నేను కర్రతో భయపెడదామని కర్ర పట్టుకున్నా. కానీ వాడు నా దగ్గర కర్ర తీసేసి వాడు నాకు కొడతానని నోట్లో పెట్టుకొని కూర్చుంటున్నాడు. దారోకి ఇడ్లీ, ఇడ్లీ పప్పు తినవా? టిఫిన్ చేయవా? లేగు, దా దా దానా దా. తినవా? వద్దా నీకు? గుడ్డు పప్పు తింటావా? ఇదిగో గుడ్డు పప్ప, గుడ్డు, ఇదిగో గుడ్డు 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 గుడ్డు. ఇడ్లీ పాప, గుడ్డు పాప, తినవా? ఏమి సోకురా, తినవా? నువ్వు తినిపించాలి, నీకు మొహాలు చూస్తున్నావు. బా, ఇంకేది ఎలా పోయినా వాడికి మాత్రం తినిపించడమే కావాలి. ఎంతైనా సరే తిండు. అందరి మొహాలు అలా గుడ్లు గోబలా చూస్తూ ఉంటాడు. రోకీ గుడ్డు, గుడ్డు, గుడ్డు కావాలా రోకీ? గుడ్డు తింటావు? గుడ్డు ఏది? గుడ్డు ఏది? గుడ్డు అంటే తెలుసా? చూస్తున్నావు గుడ్డు అంటే ఇలాగా, ఇదిగో గుడ్డు. నీకు గుడ్డు లేదు, లడ్డు లేదు, సైలెంట్గా వెళ్ళయ్యా. ఇంకా నేనైతే వాడి డిన్నర్ కోసం లివర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, లివర్ బాయిల్ చేస్తున్నాను. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పెడతావు మమ్మీ అని చెప్పి. అదే కర్డ్ రైస్ అయితే అంత దూరం వెళ్ళి పడుకుంటాడు వీడు. ఆ స్పెట్స్ ఇచ్చేయాలంట. ఒక్కసారి కానీ దొరికాయంటే బాబో ఇంక రావడం నా వల్ల కాదు, ఇంకా పోయినట్టే ఫిక్స్ అయిపోవాలి నేను. ఇంకా వాడైతే ఏది పట్టుకున్నా అసలు వదలడు. చాలా మొండి, చాలా వేషాలు వేస్తాడు. అసలు తట్టుకోలేక వాడికి ఇష్టమైన లివర్ అయితే పెట్టేశాను. అదే పెరుగన్నం అయితే అంత దూరం నుండి చూస్తాడు నా మొహం. లివర్ కదా ఎంత ఫాస్ట్గా తినేస్తున్నాడో చూడండి. చాలా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వీడిలో. అసలు ఎవరైనా పప్పీస్ మూవీస్ తీస్తే హీరోగా కావాలంటే వీడు పనికి వస్తాడు, తీసుకువెళ్ళండి. ఇంకా ఈవినింగ్ సార్కి అయితే ప్లే మోడ్ ఆన్ అయింది. ఇంకా వాడి స్నాక్స్ డబ్బా తీసుకొచ్చి దాంతో ఆడుతున్నాడు. స్నాక్స్ అన్నీ తినేసాడు, ఆ బాక్స్ ఖాళీ అయిపోయింది. ఇంకా ఆ బాక్స్ని పట్టుకొని ఇల్లల్లా తిప్పుతున్నాడు, దాంతో ఆడుకుంటున్నాడు. నా మీదకి ఎక్కుతాడు, ఎగురుతాడు, దూకుతాడు. అసలు వీడు అల్లరైతే అసలు తట్టుకోలేను. వీడికి ప్లే మోడ్ వచ్చిందంటే అయిపోయాను నేను ఇంకా అనుకుంటాను. ఇంకా నా డే అయితే రాకీతో ఇంత అల్లరల్లరిగా ఉంటుంది. ఇంకా మరి మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.